ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలవడానికి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంతకుముందు 3 సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికే వచ్చారు. వైజాగ్లో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ముందుగా హాజరవుతాడని చెప్పి 2 పార్టీలు ప్రకటించాయి. ఈరోజు హాజరు కావట్లేదని నిన్న అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పవన్ కళ్యాణే తను హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడా లేదా టీడీపీ వాళ్ళు అవాయిడ్ చేసి ముందుగానే ఆ ప్రకటన చేశారా తెలియని పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఈలోపు కొంతమంది పాజిటివ్గాను కొంతమంది నెగిటివ్గాను చెప్తున్నారు. పొత్తు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఇక రాలేదని కొంతమంది చెప్తుంటే లేదు అంతా క్లియర్గానే ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని బుజ్జగించడానిక లేదా సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీని క్లియర్గా చెప్పి ఒప్పించడానిక అన్నది ఇంతవరకు తేలలేదు. అయితే ఏం జరుగుతుందో మనం చూడాలి. వైజాగ్ సభ ముగిసిన తర్వాత కానీ ఈ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రాదు అని చాలామంది అంటున్నారు.